ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీపక్, ఇదంతా రాజుగాడి ప్లానే. పద మమ్మీ, మావయ్యని తీసుకెళ్లి వాడి సంగతి చూద్దాం. తొందరపడకు దీపక్, తొందరపడకు. ఇప్పుడు వాడి సంగతి చూడడం ముఖ్యం కాదు. వాళ్ళేం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవడం ముఖ్యం. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విందాం పద. మందారం కోలుకోవడానికి ఏం చేయమన్నా చేస్తాం స్వామి. అవును మావయ్య, ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు మందారాన్ని కాపాడగలిగింది కొన్ని మూలికలు మాత్రమే. ఆ మూలికలు సంపాదించగలిగితే మందారం మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. వసంత ఋతువు ప్రారంభమయ్యే లోపల ఆ మూలికలు మహాశక్తివంతంగా ఉంటాయి. ఒక్కసారి వసంత ఋతువు ప్రారంభమైందో ఆ మూలికలు తమ శక్తిని కోల్పోతాయి. అంటే ఇప్పుడు దొరుకుతాయా దొరకవా స్వామి? ప్రస్తుతానికి అవి శక్తివంతంగానే ఉంటాయి రాజు. కానీ వాటిల్ని తీసుకురావాలంటే నల్లమల అడవుల్లోని ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళాలి. నా శిష్యుల్ని పంపుదాం అనుకుంటే వాళ్ళు ఇంకా ప్రయాగరాజులోని నేను వెళదామా అనుకుంటే ఆ మూలికలు వచ్చే లోపల నేను చేయాల్సిన తంతు కొంత ఇక్కడ ఉంది. అందుకే నేను ఇక్కడ ఉండక తప్పదు. నేను వెళ్తాను స్వామి. నేను కూడా వెళ్తాను మావయ్య. మమ్మీ, ఇప్పుడైనా మావయ్యని తీసుకొచ్చి వెళ్ళని ఆపుదాం మమ్మీ. వద్దు దీపక్, ఇప్పుడు ఆపితే ఇంకో రోజైనా ఇంకోలా ఆయన మందారాన్ని బ్రతికిస్తారు. అదే వీళ్ళిప్పుడు అడవికి వెళ్తే ఓ అడవిలోనే చచ్చేలా చేద్దాం. అదీ కాకుండా అక్కడ రాజు రూపలతో పాటు మీ నాన్న కూడా ఉంటాడు. మనం రాజు రూపలతో పెట్టుకుని గెలిచిన సందర్భాలు ఉన్నాయేమో గాని మీ నాన్నతో పెట్టుకుని గెలిచిన సందర్భాలు లేవు. కాబట్టి రాజు రూపల్ని ఇక్కడ ఆపడం కన్నా అడవిలో ఆపడం చాలా ఈజీ. అమ్మాయి గారు, నల్లమల ఫారెస్ట్ అంటున్నారు. అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పట్టొచ్చు. అందులోనూ ప్రమాదకరంగా కూడా ఉండొచ్చు. పెద్దయ్య గారికి తెలిస్తే బాగుండదు. మీరు ఇంట్లోనే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. స్వామి, ఆ మూలికని ఎలా గుర్తుపట్టాలో చెప్పండి. ఆ పర్వతం పైకి వెళ్ళాక ఓ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆ గుడి చుట్టూ సువాసనలు వెదజల్లుతూ కొన్ని మొక్కలుంటాయి. వాటి వేర్లు ఆకులు తీసుకురావాలి. అలాగే స్వామి, నేను ఇప్పుడే బయలుదేరుతాను. ప్లీజ్ రాజు, నేను వస్తాను. అమ్మాయి గారు, మీరు ఇంట్లోనే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. రాజు, ఆ అడవిలోకి ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. ఎవరో ఒకరు తోడుండాలి. అక్కడ అడుగడుగునా ప్రమాదాలు ఎదురవుతాయి. స్వామి, ప్రమాదం అంటున్నారు కదా, తెలిసి అమ్మాయి గారిని ఎలా తీసుకెళ్లాను? అదే నేను అంటున్నాను రాజు. ప్రమాదం అని తెలిసి నిన్ను మాత్రం ఒంటరిగా ఎలా పంపగలను? నేను వస్తాను. మావయ్య, నేను రాజు వెళ్తాం. మీరు ఆ తాంతో జరిపించండి మావయ్య. అమ్మాయి గారు, పెద్దయ్య గారికి తెలిస్తే గొడవ అయిపోతుంది. అమ్మాయి గారు, రాజు, ఇద్దరిలో ఒకరికి ప్రమాదం వస్తే ప్రాణాలకి లెక్క చేయకుండా ప్రమాదాన్ని ఎదుర్కొనేది ఒక్క భాగస్వామి మాత్రమే. నీకు ప్రమాదం వస్తే రూపకు ప్రమాదం వస్తే నువ్వు ఎదుర్కొని మీరిద్దరూ దిగ్విజయంగా తిరిగి వస్తారనే నమ్మకం నాకుంది. ఇంట్లో సంగతి నేను చూసుకుంటాను. మీరిద్దరూ కలిసే వేడండి. మావయ్య చూసుకుంటానని చెప్తున్నారు కదా రాజు, పద వెళ్దాం. సరే అమ్మాయి గారు, రండి. వెళ్ళొస్తాం మావయ్య. క్షేమంగా వెళ్ళి లాభంగా రండమ్మా. దీపక్, వాళ్ళిక్కడి నుంచి క్షేమంగా మాత్రమే వెళ్ళాలి. కానీ మనకి లాభం చేకూరేలా తిరిగి రావాలి. అలా ఎలా జరుగుతుంది మమ్మీ? చెప్తాను, పద. ఆగండి. కట్టుకున్న భార్య కదలిక లేకుండా మంచం మీద పడుంటే నీకు కొంచెం కూడా బాధ లేదు. నాకు బాధ లేకపోవడం ఏంటన్నా? మందారం పరిస్థితి చూసినప్పటి నుంచి బాధపడి ఎలా అయిపోయానో చూడండి నాన్న. నీకు నిజంగా మందారం మీద ప్రేమ ఉంటే ఈ రోజు నీ పక్కన మందారం స్థానంలో ఇంకొక అమ్మాయి వచ్చుండేది కాదు. వెళ్ళండి లోపలికి. అమ్మాయి గారు, స్వామీజీ చెప్పిన పర్వతం అదే.
ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి. దిగండి. రండి అమ్మాయి గారు. రేయ్, వాళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. పదండ్రా, వాళ్ళ అంతు చూద్దాం. అటు గమనిస్తూ ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.